కానీ మీరు 4 వీక్స్‌లోనే బయటికి రావడం గల కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా? కారణాలేముందండి, జనాలకి నన్ను చాలా తొందరగా చూడాలనుంది, బయట కలవాలనుందంటే తొందరగా తీసుకొచ్చేస్తారు. లే లేదు, జనాలకి లేదు వాడక్కడే ఉండని, వాడక్కడే ఉండి ఓకేలే, సరే వాడు ఆడుతున్నాడా లేదా, ఓకే అక్కడే ఉండి ఎంటర్‌టైన్ చేస్తాడా అని అనిపిస్తే అక్కడే ఉంచుతారు అంతే. సో, కళ్యాణ్ గెలిచారు. అతను గెలుస్తాడని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా? సో, కళ్యాణ్ గెలుస్తాడని అంటే నాకు ఎప్పుడు ఎవరి మీద ఎక్స్‌పెక్టేషన్స్ లేవండి. ఎందుకంటే నేను చెప్పాను గదా! మనం ఎవరి మీదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటామో అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోతూ ఉండేవి. సో, ఎన్నో థింగ్స్ అక్కడ చేంజ్ అవుతూ ఉండేవి. బట్ టాప్ కంటెస్టెంట్స్‌లో నేను అతన్ని ఎక్స్‌పెక్ట్ చేశానండి. సో, ఇమాన్యుయల్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇమాన్యుయల్ గారికి అన్యాయం జరిగిందనే ఒపీనియన్ నేను యాక్సెప్ట్ చేయడం ఆహ్, అవన్నీ కాదులే గానీ, ఇమాన్యుయల్ లేకపోతే హౌస్ లేదండి. అదైతే నిజం. ఇమాన్యుయల్ లేకపోతే అప్పటిదాకా ఇప్పుడు ఎంతమంది విన్ అయినా, ఎంతమంది విన్ అవ్వకపోయినా, ఎంతమంది టాప్ 5కెళ్ళినా దానంతటికీ కారణం ఇమాన్యుయలే. ఎందుకనంటే ఓజీస్ టీమ్ కలిసి ఆడారు ఫైర్ స్టార్మ్స్‌లో. తను సపోర్ట్ చేశాడు. తను సపోర్ట్ చేసింది కేవలం అందులో ఉన్న ఓజీస్ టీమ్‌నే కాదు, ఒక బిగ్ బాస్ హౌస్, ఒక మేనియాక్ లెవెల్‌లో కామెడీ గానీ, తను ఆడిన టాస్క్‌లు గానీ, తను ప్రాణం పెట్టి ఆడాడు. నేను అది వచ్చేటప్పుడు కూడా చెప్పాను స్టేజ్ పైన. నాగార్జున గారి ముందే చెప్పాను, మీ ప్రేక్షకులందరికీ చెప్పాను. ఇమాన్యుయల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్‌టైనర్, అట్ ద సేమ్ టైమ్ చాలా స్పోర్టివ్, చాలా చురుకైన వ్యక్తి. సార్ వన్ ఆఫ్ ది కాదండి, వన్ అండ్ ఓన్లీ అని మా ఫీలింగ్ యాక్చువల్‌గా. అంటే నేను కూడా అందులో ఒకడిని. వన్ అండ్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే అంతమంది. అయ్యో, నేను అదే చెప్పాను కదా, ఇమాన్యుయల్ లేకపోతే హౌసే లేదని చెప్తున్నాను. మీరు ఎవరికి సపోర్ట్ చేశారు మరి బయటకు వచ్చారు? నేను బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ అయినా, నాకు కళ్యాణ్ అయినా పర్వాలేదు, ఇమాన్యుయల్ అయినా పర్లేదు. అంటే ఎవరికైతే డబ్బులు చాలా ఇంపార్టెంటో, డీమాన్ పవన్‌కి కావాలి, తన సూట్ కేసు రావాలి అని అనుకున్నాను, తనకొచ్చింది. నేను ఇమాన్యుయల్‌ని ఆ పొజిషన్‌లో అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ ఇంకా చాలా ముందుంటాడు. ఇమాన్యుయల్‌కి నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే హీ వుడ్ టేక్ ద కప్ అని అనుకున్నాను. అయితే ఇమాన్యుయల్ గారు ఉన్నన్ని రోజులు బిగ్ బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరేమంటారు? సేఫ్ గేమ్ అంటే పాపం తెలీదు కదండీ. ఇప్పుడు తను ఇమాన్యుయల్ వేసే అంచనాలన్నీ కూడా చాలా బాగా వెళ్ళాయి ఖచ్చితంగా. ఇమాన్యుయల్ మైండ్‌లో ఏముందో తెలీదు. ఆ టైంకి సేఫ్ గేమ్ ఆడాలని తనకు లేకపోయినా, ఆడాలని ఉందన్నా, లేకపోతే బిగ్ బాస్‌లో ఆయనకి ఛాన్స్ వచ్చి ఆ టైంకి ఆయన ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాలనుకోకపోయినా, జనాలకి ఆయన ప్రొజెక్ట్ అయిన విధానం ఏదైతే వాళ్ళకి అనిపిస్తుందో అది ఖచ్చితంగా రైటే. నాకేమనిపించింది అని అంటే, ఇమాన్యుయల్ నామినేషన్స్‌కి ఒక 2, 3 సార్లు వచ్చుంటే డెఫినెట్‌గా ముందు నుంచి అందరికీ ఓటింగ్ వేసే విధానం తెలిసేది బెటర్‌గా. అండ్ అతని వాల్యూ ఏంటో, గ్రాఫ్ ఏంటో ఆయనకు అర్థమయ్యేది. ఆ ప్రకారం ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు వాళ్ళ టీం వాళ్ళు కానీ, బయట ప్రేక్షకులు కానీ. ఇమాన్యుయల్ లేనిదే బిగ్ బాస్ 9 లేదన్నారు కదా, కామెడియన్ అని చెప్పని కప్ ఇవ్వలేదంటారా? కమేడియన్ అని చెప్పి కప్పివ్వకపోవడం అవన్నీ నాకు తెలియదండి. హౌస్‌లో మీరందరూ అంటే ప్రేక్షకులందరూ అవును. అదే కదండి నేను కూడా చెప్పాను. ఇమాన్యుయలే తీసుకెళ్ళాడండి మిగతా వాళ్ళందరినీ కూడా. సో, అతను 2, 3 సార్లు నామినేషన్స్‌కి వచ్చుంటే అతని గ్రాఫ్ ఏంటో ఆయనకు అర్థమయ్యేది. సో, ఆటోమేటిక్‌గా తనకి రావాల్సిన రిసీవింగ్ సడన్‌గా ఒక్కసారిగా షాక్ లాగా తీసుకోలేకపోయారు నామినేషన్స్‌లో. సో, ముందు నుంచి కళ్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు, తనుజ గారు నామినేషన్స్‌లో ఉన్నారు, అందరూ పవన్ నామినేషన్స్‌లో ఉన్నాడు, అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. అలాంటప్పుడు డీమాన్ పవన్ కూడా లాస్ట్ 2 వీక్స్ చాలా బాగా ఆడాడు కదా, రీతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత. తను కూడా ఫన్ కానీ అవన్నీ చాలా బాగా చేశాడు కదా. అరే, ఈ అబ్బాయిలో ఇంత చక్కటి స్మైల్ ఉందా, ఇలా హ్యాపీగా ఉంటుంది. ఇమాన్యుయలే చెప్పాడు కదా మీ అందరికీ, అరే ఇంత నవ్విస్తున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పి. సో, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మనం ఒక ఇంట్లో వాళ్ళతో ఒకలాగా ఉంటాము, మన స్నేహితులతో ఒకలాగా ఉంటాము, బయటికి వెళ్తే ఇంకొక వాళ్ళ ముందు ఇంకొకలాగా ఉంటాం, మనం మీటింగ్కి వెళ్తే కొత్త పీపుల్తో ఇంకొకలాగా ఉంటాం. సో, ఆ విధంగా ఎవరి గేమ్ వాళ్ళు ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకుంటూనే ఉన్నారు. మీరు ఉన్న 4 వారాల్లో ఇమాన్యుయల్ గారిని మీరెందుకు నామినేట్ చేయలేదు? ఇమాన్యుయల్‌ని నేను నామినేట్ చేయడానికి నేను ఇప్పుడు ఇమాన్యుయల్‌ని నేను నామినేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్‌కి నాకు ఎటువంటి గొడవ అవ్వలేదు. నేను తనుజ గారిని, లేకపోతే నాకు తనుజ గారికి అయింది, నేను కళ్యాణ్‌ని నామినేట్ చేశాను. వాళ్ళు కూడా పవర్ఫుల్ క్యాండిడేట్సే కదా మీ దృష్టిలో.
సో జనరల్ గా డెమన్ పవర్ గురించి మాట్లాడారు కాబట్టి తీసుకున్నాము. Hmm. డెమన్ పవన్ గారు రీతు గారు ఉన్నంతసేపు గేమ్ ఆడలేదు, ఎప్పుడైతే బయటకు వచ్చారో గేమ్ ఆడారని మీరే చెప్పారు. మీరు వచ్చే ముందు ఏమైనా సజెషన్ ఇచ్చారు? అంటే చాలా మంది ఇచ్చారు. పచ్చి బూతులు తిట్టాను వాడిని. తను ఎందుకు మరి గేమ్ మీద ఫోకస్ చేయలేకపోయాడు? అది వాడిష్టం కదా. నువ్వు మనం ఎంతైనా కొడతాం, వాడు సరిగ్గా చేయకపోతే అంతుంది కదా, తను ఎందుకు తనని తను అది మీరు ఆయన్నే అడగాలండి. అంటే మీరు పక్కనుండి చూసారు కదండి. నేను చూడడం వరకే. ఇప్పుడు అరే నువ్వు ఆడరా గేమ్, ఇలా ఆడు అలా ఆడు అంటే డెఫినెట్గా తను సపోర్ట్ చేస్తున్న విధానం, అంటే ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చిన విధానం అయినా కానీ ఎక్కడా కూడా నాకు అది రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే రీతు గారితో బాండింగ్ బాగుంది, కానీ మీరందరూ అతను చాలా జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెంట్ పర్సన్ అండి. మీరందరూ రీతుతో ఉన్నందుకే తనకి ఛాన్సెస్ ఇవ్వలేదని చెప్పేసి మేమందరం రీతుతో ఉన్నాం. అదే అందులో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఎప్పుడైతే డిమాండ్ పవన్ రీతుతో ఉంటున్నాడో మనం ఇంకా ఇతనికి గేమ్స్ లో ఛాన్స్ ఇవ్వకూడదు, ఇతను చాలా వర్క్ఫుల్ క్యాండిడేట్ అని చెప్పేసి నాకే ఛాన్స్ ఇవ్వలేదు, ఇంకా డిమాండ్ పవన్ గేమ్ ఇస్తారండి. నేను డిమాండ్ పవన్ కలిసి టెడ్డీ గేమ్ ఆడాం. ఇంకా హౌస్లో నేను నామినేషన్ అయ్యి బయటకు వచ్చే ముందు ఆ నామినేషన్స్లోనే నేను లాస్ట్ నామినేషన్ నేనే. మీరు చూస్తే కళ్యాణ్ అయ్యాడు, అందరూ అవుతున్నారు. ఫైర్ స్టామ్ నుంచి నన్నే టార్గెట్ చేసి లాస్ట్కి తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టింది నేను. అప్పటికే నిఖిల్ గౌరవ్ కూడా దొరకలేదు వాళ్ళకి. సో ఆ టైంకి ఇమాన్యుల్ వచ్చి ఎంచుకొని ఎందుకంటే ఆ గేమ్లో ఎవరి బొమ్మ వాళ్ళు తెచ్చుకోకూడదు, ఎవరైనా స్ట్రాంగ్ పర్సనల్లీ. అలాంటిది డిమాండ్ పవన్ లాంటి వాడు వచ్చి నేను నీ బొమ్మ తీసుకొస్తాను, నువ్వు నా బొమ్మ తీసుకొస్తావు అని నన్ను అడిగాడు. అక్కడే నాకు నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. చాలా ఎక్స్పెక్ట్ చేసామండి. ఎలాగానే వైల్డ్ కార్డ్స్ అంటే చాలా వైల్డ్ గా ఉంటారు, వీళ్ళకి రచ్చ చూపిస్తారు అనుకున్నాము. కానీ మీరందరూ అట్లీస్ట్ ఒక్కరున్న ఫైనల్ వరకు ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవునండి, డెఫినెట్గా అట్లీస్ట్ ఒక్కరినైనా ఉండుంటే బాగుండేది. అది నేను అవుతాను ఆర్ఎల్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా బాగుండేది అని నేను కూడా అనుకున్నాను. బట్ చెప్పాను కదండి, ఫైర్ స్టామ్స్ అని అంటున్నారు. ఫైర్ స్టామ్ కాదు, ఫైర్ స్టామ్స్ అంటే 6 కలిసి ఆడితేనే ఎవరో ఒకళ్ళైనా ఉండగలుగుతాం. సో యూనిటీ ఖచ్చితంగా ఉండాలి సార్. యూనిటీ లేకపోతే సుమన్ శెట్టి గారు హౌస్లో ఉన్న సడన్ ఫైర్ అండి. ఆయన ఎప్పుడు ఫైర్ చూపిస్తారు ఏంటి అంటే ఆయన మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా చాలా వ్యాలిడ్గా ఉండేవి, స్ట్రైట్గా. అండ్ ఆయనతో గొడవ పడిన వ్యక్తులకి ఆయన సడన్గా ఇచ్చే సమాధానం కానీ, ఆయన సైలెంట్గా ఉండి అరే ఇంట్లో ఎంత మ్యాటర్ ఉందా అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండేది అనమాట. ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, చాలా మంచోడు అండి, చాలా అమాయకుడు. సో ఒక డిస్కషన్ లో మీరు అందరిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అందరు ఎట్లా ఉంటారో వాళ్ళ బిహేవ్ ఏంటని అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పని అన్నారు. మీరు అబ్జర్వ్ చేసే టైంలో ఇంకా బయటకు వచ్చేసారేమో అని చెప్పని అందరూ అనుకున్నారు. అలా అనుకుంటే చాలా చాలా హ్యాపీ అండి. అంటే నేను ఇప్పుడు అక్కడ టైం అయిపోతుంది, నాగ్ సార్ కూడా వచ్చి నాకు చెప్పింది ఏంటంటే టైం అయిపోతుంది, గేమ్ ఆడు అనే టైంకే అవన్నీ నాకంటే కూడా మిగతా ఓజీ టీంకి హింట్లు ఎక్కువైపోయాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఓకే, సాయి గేమ్ స్టార్ట్ చేసే లోపల వాడు రియలైజ్ అయ్యే లోపల వాడిని బయటికి పంపించాలి. ఎందుకంటే వాళ్ళకి నేను ఫస్ట్ వీక్ ఎప్పుడైతే నేను బాల్ గేమ్ ఆడి మీ అందరికీ నేను ఎలా ఎక్స్పెక్ట్ అదేవిధంగా వాళ్ళకు కూడా నేను అదే హై చేశాను. వాళ్ళ టార్గెట్ అంతా ఆ టైంకి నిఖిల్ గౌరవం మీద లేదు, నాపైనే ఉండింది. ఎందుకంటే సాయి మాట్లాడగలుగుతున్నాడు, సాయి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు, సాయి నామినేషన్స్లో పాయింట్స్ మాట్లాడుతున్నాడు, సో క్లియర్గా ఉన్నాడనే థింగ్స్ వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఎప్పుడు కూడా నేను వాళ్ళకి టార్గెట్గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను కదా, అక్కడ మనం పంచుకునే ప్రతి విషయం అది మనల్ని నామినేట్ కూడా చేయొచ్చు, ఫ్రెండ్షిప్స్ బాండింగ్సే కాకుండా. కళ్యాణ్ తనుజ గారి యొక్క దాని మీద వాళ్ళది చాలా మంచి ఫ్రెండ్షిప్ అండి లోపల. అంటే జనాలందరికీ క్యూరియాసిటీ అది ఒకటే ఉంది. ఇప్పుడు బయట బిగ్ బాస్ అనగానే గుర్తుకొచ్చేది తనుజ కళ్యాణ్ గారి యొక్క ఐ సైట్ ఒకటే కనిపిస్తుంది. అది చెప్పాడా అండి కళ్యాణ్ స్టేజ్ పైన తనుజ వల్లే గెలిచాను అని చెప్పి? మరి అలాంటప్పుడు మరి ఆమె కూడా వన్ ఆఫ్ ద పార్టే కదండి. ఇంకా సో బీపీ జోడీలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా? అవునండి. సో అక్కడైతే కప్పు తీసుకొస్తారంటారా? ఎక్స్పెక్ట్ చేసాం మేము. ఏమండి, నేను జోడీకి వెళ్ళి నీట్గా మీతో తిట్టించుకోకుండా అరే ఈ అబ్బాయి చాలా చక్కగా ఆడుతున్నాడు, ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది అని మీ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం అని ఎవరో ఒకళ్ళు చెప్పినా నేను దేవుడికి దండం పెట్టుకొని అదే నాకు పెద్ద కప్పు. అక్కడికి వెళ్ళి నా కాలో వేలో ఇరకొట్టు నాకు ఇంకా 34 ఏళ్ళు కెరియర్ ఉంది. ఓకే, మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి, మళ్ళీ మన అందరం కలవాలి. సో నా వీలైనంత కృషి
పట్టుదల నేను చూపిస్తాను. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ నేను తగ్గించను. అదే మమ్మల్ని డిసప్పాయింట్ చేయరు కదా. నేను ఖచ్చితంగా అండి, మీరు నన్ను లవ్ చేయండి, మీరు నాకు లవ్ ఇవ్వండి ఖచ్చితంగా. ఓహో, నాకు ఇంత వాల్యూ ఉందా అనే విషయం నేను బీబీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చాలా నేను రిగ్రెట్స్ ఫీల్ అయ్యాను. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నేను అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులందరూ ఒక చిన్న మంచి క్యారెక్టర్లో నేను కనిపిస్తేనే తీసి నెత్తి మీద పెట్టుకున్నారు, తీసి కింద పడేయలేదు ఎప్పుడు కూడా, తీసి భుజాల మీద పెట్టుకున్నారు, లేకపోతే సంకలు ఎత్తుకొని కూర్చున్నారు కానీ ఈ అబ్బాయి అని చెప్పి కింద మాత్రం పడారు తెలుగు ప్రేక్షకులు. అలాంటిది మళ్ళీ నేను టెలివిజన్ అంటే మీకు తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాస్ కానీ వీటికి కానీ సినిమాలు థియేటర్స్లో ఆడే విధానాలు కానీ చాలా చేంజెస్ వచ్చేసాయి గత 5-6 ఏళ్ల నుంచి, కోవిడ్ తర్వాత నుంచి. సో నేను ప్రేక్షకులకి కనిపించాలి, ప్రతి మూమెంట్లో నేను మీకు దగ్గర అవ్వాలి, మీడియా వాళ్ళందరితో మాట్లాడాలి. సో మీ అందరి ఇన్పుట్స్ నేను తీసుకోవాలి, నాలో ఏమన్నా బ్యాడ్ ఉంటే సరి చేసుకోవాలి. ఇదే నా పద్ధతి అండి. బీబీ జోడీలో నేను కప్పు తీసుకొస్తానా లేదా అనేది నాకు తెలియదు, కానీ చివరి వరకు పోరాడతాను. అండ్ బీబీ జోడీ టీంకి కూడా నా మీద చాలా నమ్మకం ఉంది. సో దాన్ని మాత్రం నేను తగ్గించుకోను. సో నాకు తెలుసు వరల్డ్ కప్లో క్రికెట్లో కప్పు తీసుకురాబోతేనే మన ఫేవరెట్స్ మెగా స్పోర్ట్స్ మెన్స్నే పచ్చిబూతులు తిట్టేస్తూ ఉంటాం మనం. సో అలాంటిది నేను అసలు ఒక లెక్క కాదు. సో నేను బ్యాడ్ కమెంట్స్ పట్టించుకోవట్లేదు, కేవలం గుడ్డుని మాత్రమే తీసుకుని, అది మీరు అందరూ ఇచ్చే బ్లెస్సింగ్స్ లాగా తీసుకొని, నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి పెంచి మీ అందరి ముందుకి ఇంత ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీ అందరే నాకు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తున్నారు. సో నేను దాన్ని కొనసాగించే విధంగా నేను కష్టపడి పనిచేస్తాను. చాలా మంది